బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ లో కొండా దంపతుల వ్యవహారం మరింత ముదిరింది. పొంగులేటిపై టెండర్ల విషయంలో కామెంట్లు సహా తమ ఫ్యామిలీపై కుట్ర చేస్తున్నారని ఆమె కూతురు ఆరోపణలు చేయడం తెలిసిందే. అయితే ఇవాళ మధ్యాహ్నం కేబినెట్ భేటీ ఉండగా ఆమె వస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అటు సురేఖ రాజీనామా చేస్తారని కొందరు, ఆమెను తప్పిస్తారని మరికొందరు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ అందిస్తారు. హరీష్, చెప్పండి, మరి కొండా సురేఖ దంపతుల్ని పార్టీలో ఉంచుతారా లేదా తప్పిస్తారా, లేదా వాళ్ళే రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయా? అప్డేట్స్ ఏంటి? కూడా మరోసారి ఎపిసోడ్ దుమారం రేపింది. నిన్న సంబంధించి కూడా నిన్న వాళ్ళ నివాసం వద్ద కూడా హైడ్రామా కొనసాగిన నేపథ్యం కావచ్చు. ప్రధానంగా కొండా సురేఖకు సంబంధించి కూడా ఓఎస్డీ సుమంత్ సంబంధించి ఆయన పైన నమోదైన కేసుకు సంబంధించి కూడా వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నిన్న కొండా సురేఖ నివాసంలో సుమంత్ ఉన్నట్టుగా కూడా గుర్తించారు. వాళ్ళకి సంబంధించి కూడా ఆయనను అరెస్ట్ చేసేందుకు కూడా రావడం జరిగింది. అక్కడ సంబంధించి కూడా కొండా సురేఖ కూతురు సుస్మితకు సంబంధించి కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళైతే ఏదైతే ఛార్జ్ షీట్ లేకుండా, ముందస్తు సమాచారం లేకుండా ఒక మంత్రి ఇంటి వద్దకు పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు మఫ్టీలు రావడం పట్ల కూడా ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. దానికి సంబంధించి కూడా అక్కడ కొండా సురేఖకు సంబంధించి కూడా హుజూర్ నగర్లో ఆ ఫ్యాక్టరీ ప్రతినిధులను గన్ పెట్టి బెదిరించారనే ఆరోపణలతో కూడా పోలీసులు అరెస్ట్ చేసేందుకు వచ్చారు. ఈ ఎపిసోడ్ కాస్త కూడా దుమారం రేగింది. సుస్మితకు సంబంధించి కూడా తన కూతురు సుస్మిత సంబంధించి కూడా అంటే సీఎం రేవంత్ రెడ్డి, అలాగే మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వేం నరేందర్ రెడ్డి, అలాగే కడియం శ్రీహరికి సంబంధించి కూడా వీళ్ళపైన కూడా ప్రధానంగా ఆరోపణలు చేసింది. కావాల్సే తమ పైన ఇట్లాంటి కేసులను బలాయించేందుకు సీఎం రేవంత్ రెడ్డి, అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అలాగే రోహిన్ రెడ్డికి సంబంధించి కూడా తమ పైన కుట్రలు చేస్తూ ఉన్నారు. బీసీ నేతలుగా ఉన్నందుకే తమ పైన అయితే తన మదర్ పైన కూడా ఇట్లాంటి కుట్రలు చేస్తూ ఉన్నారు. తన ఏదైతే కొండా మురళికి సంబంధించి కూడా తన ఫాదర్ని కొండా మురళికి సంబంధించి కూడా ఈ కేసులో ఇరికించేందుకే ఇట్లాంటి కుట్రలు చేస్తూ ఉన్నారు. ఇక ప్రధానంగా దీనికి సంబంధించి కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా ఆమె ప్రధానమైన ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలు కాస్త కూడా తీవ్రమైన దుమారం చెలరేగిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పొంగులేటి వర్సెస్ కొండా సురేఖకు సంబంధించి కూడా వార్ కొనసాగుతూ ఉన్నది. మొన్న సంబంధించి కూడా మేడారం జాతరకు సంబంధించి కూడా 71,000 కోట్లకు సంబంధించిన టెండర్ విషయంలో తన ఏదైతే దేవాదాయ శాఖలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇన్వాల్వ్మెంట్ అయ్యాడు. తనకు సంబంధించి కూడా తన అనుచరులకు ఈ అయితే టెండర్కి సంబంధించి కూడా కట్టబెట్టాడని కూడా ప్రధానంగా ఆరోపణలు అయింది. దీనిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి వద్దకు వెళ్ళింది. అలాగే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ వద్దకు కూడా ఈ వివాదం వచ్చింది. ఇక ఇప్పుడు సంబంధించి కూడా నిన్న ఈ అంశం పైన కూడా కొండా సుస్మితకు సంబంధించి కూడా ప్రధానమైన వ్యాఖ్యలు చేశారు. దీనిపైన కాసేపటి క్రితమే కొండా మురళి కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. తాను కూతురికి సంబంధించి కూడా తాను ఏ పార్టీలో కొనసాగుతలేదు, తనకు సంబంధించిన చేసిన వ్యాఖ్యలు తనకు తెలియదు అన్నట్టుగా కూడా ఆయన వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. మొత్తంగా ఇప్పుడు సంబంధించి కూడా కొండా ఏదైతే ఈ వివాదం కాస్త కూడా తీవ్రమైన దుమారం రేగుతుంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా హరీష్, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ రోజు కేబినెట్ భేటీ కూడా ఉంది. మరి మధ్యాహ్నం 3 గంటలకి ఈ సమయంలో మరి ఈ అంశంపై కూడా ప్రధానంగా చర్చ వచ్చే అవకాశం ఉందంటారా? అంశం పైన కూడా ఇప్పటికే కొనసాగుతుంది. ఎందుకంటే ప్రధానమైన సీఎం రేవంత్ రెడ్డి పైన ఆరోపణలు చేశారు, తన తమ్ముళ్ళ పైన ఆరోపణలు చేశారు, తన తండ్రికి సంబంధించి కూడా ఈ గన్మెన్ను తీసివేయడం జరిగింది. కుట్రలో భాగంగానే ఏదైతే తన తల్లిని మంత్రి వర్గం నుంచి తప్పించేందుకే కుట్రలు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాము. దీనిపైన ఇప్పటికైతే కొండా సురేఖకు సంబంధించి కూడా క్లారిటీ ఇవ్వలేదు. నిన్న మంత్రుల దృష్టి తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఈ రోజుకు సంబంధించి కూడా కేబినెట్ భేటీ జరగబోతుంది. ప్రధానంగా పలు కీలకమైన అంశాలపైన కూడా కేబినెట్ భేటీ అని చెప్పవచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి పిటిషన్ ఉన్నది. దానికి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీం తీర్పు తర్వాత ఏ విధంగా వెళ్ళడానిపైన కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. కాబట్టి దీనికి ప్రధానంగా మంత్రివర్గంలో ఉన్న మంత్రులందా అటెండ్ కావాలి. ఒకవైపు కొండా సురేఖకు సంబంధించి కూడా వరంగల్లో అబ్జర్వర్ల మీటింగ్ ఉన్నది. తాను అక్కడికి వస్తాన్నట్టుగా కూడా కాసేపటి క్రితమే కొండా మురళి కూడా సస్పెండ్ చేశారు. అంటే మంత్రివర్గ సంబంధించిన సమావేశానికి కొండా సురేఖ వస్తుందా లేదని క్వశ్చన్ మార్క్. ఎందుకంటే తాను రాజీనామా చేయబోతున్నాను కూడా వార్తలు వస్తున్నాయి. అలాగే తనను మంత్రివర్గం నుంచి కూడా పంపిస్తారని కూడా వార్తలు వస్తున్నాయి. కాసేపటి క్రితమే తన దేవాదాయ శాఖలకు సంబంధించి కూడా ఫైల్స్ అన్ని కూడా రికవర్ చేసుకోవాలంటగా కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించినట్టుగా కూడా తాజాగా సమాచారం అందుతుంది. అంటే మొత్తంగా ఈ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది, కొండా సురేఖకు సంబంధించి ఈ మంత్రివర్గంలో కొనసాగుతారా, లేదంటే తాను స్వయంగా రాజీనామా చేస్తుందా, లేదా క్యాబినెట్ సమావేశానికి వస్తుందా అని
క్వశ్చన్ మార్క్ అయితే రైజ్ అవుతా ఉన్నది. కాబట్టి ఈ వివాదం కాస్త ఇక పీసీసీ వరకు వెళ్ళింది, ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి వరకు వెళ్ళింది. కాబట్టి ఇక దీంట్లో సుస్మిత ఇన్వాల్వ్మెంట్కి సంబంధించి కావచ్చు, కొండా మురళికి సంబంధించి కావచ్చు, ఆమె ఎవరైతే పేర్లు లేవనైతుందో రోహిన్ రెడ్డి, అలాగే సీఎం రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, ఇక దాంతో పాటుగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కడియం సి హరికి సంబంధించి వీళ్ళ పేర్లు లేవనెత్తు కూడా పలు ఆరోపణలు చేసింది. ఇప్పుడు కాస్త ఇది రెడ్డి వర్సెస్ బీసీగా మారే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా మీ బీసీ కార్డును తీసుకుంది, బీసీగా తన మంత్రిగా కొనసాగుతూ ఉంటే వీళ్ళంతా కూడా ఓర్వలేకపోతున్నట్టుగా కూడా సంచలనమైన కామెంట్స్ చేసింది, వీడియో రిలీజ్ చేసింది. కాబట్టి దీనిపైన ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ పార్టీకి సంబంధించి పీసీసీకి సంబంధించి ఏ విధంగా నిర్ణయం తీసుకుంది, ఎందుకంటే బహిరంగంగా దూషణలు చేసుకోవద్దు, బహిరంగంగా సంబంధించి కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయదన్నట్టుగా కూడా ఇప్పటికే పీసీసీ స్పష్టం చేశారు. ఒకవైపు కొండా వర్సెస్ వరంగల్ ఎమ్మెల్యేల వివాదం కొనసాగుతూ ఉన్నది, కొండా వర్సెస్ అలాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వివాదం కొనసాగుతూ ఉన్నది. అది సద్దుమణగక ముందుకే మరోసారి తెర మీదకి వచ్చింది, ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్మెంట్ అయింది. కాబట్టి దీనిపైన కూడా పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతూ, ఒకవేళ ఆమె ఈరోజు సమావేశానికి వస్తారా లేదా రాజీనామా చేస్తారా లేదా మంత్రివర్గం నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కూడా తప్పించబోతుంది. ఎందుకంటే ఫైల్స్ని రికార్డ్ చేసుకోబోతున్నారు కాబట్టి దాంట్లో ఏ విధంగా తేలబోతుంది, ఫైల్స్కి సంబంధించి ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది, అక్కడ దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి కూడా సుమంత్ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది, గన్ను పెట్టి బెదిరించారు, ఎందుకు బెదిరించవలసి వచ్చింది, ఈ అంశాలన్నిటికీ సంబంధించి కూడా అన్ని పరిశీలించిన తర్వాత యాక్షన్ తీసుకోబోతుంది. ఇప్పుడైతే సస్పెన్స్ అయితే కొనసాగుతుంది, సమావేశానికి వస్తారా లేదా అనే పైన ఒక మరికాస్త అంటే 3 గంటలకు సమావేశం ఉంది కాబట్టి ఆలోగా ఎలాంటి నిర్ణయం తీసుకునే పైన కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉన్నదని చెప్పొచ్చు. వెన్నెల. రైట్ హరీష్, థ్యాంక్ యూ.